పిఎం డివైన్ అనే ఒక స్కీమ్ ఉందండి. పిఎం డివైన్ ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్. ఈశాన్య ప్రాంతం అంటే 7 సిస్టర్స్గా పిలుస్తాం కదా మనం. దాంట్లో సిక్కిం కూడా 8గా చేర్చొచ్చు మనం. అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, లైక్ దట్. మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 సిస్టర్స్ ప్లస్ 1 సిక్కిం, 8గా చెప్తాను. ఈ 8 స్టేట్స్ యొక్క డెవలప్మెంట్లో యాక్సలరేషన్ తీసుకురావడానికి నార్త్ ఈస్ట్ రీజియన్, ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఫండింగ్ ప్రాజెక్ట్స్ దట్ హ్యావ్ ఏ డైరెక్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. వీ షుడ్ ఎన్ష్యూర్ దీస్ నార్మ్స్. ఎలాంటి ప్రాజెక్ట్స్ని మనం ఎన్ష్యూర్ చేయాలి అంటే ఇట్ ఎన్ష్యూర్స్ బెటర్ కనెక్టివిటీ మీన్స్ roads, railways, airways, like that. So we have to develop infrastructure and economic opportunities for the people in the region. ఈ ఈశాన్య ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి బిగ్ ప్రాజెక్ట్ అయిన రోడ్, రైల్వే ఇలాంటివి కల్పిస్తూ కనెక్టివిటీని పెంచి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల్ని క్రియేట్ చేసి ఎకనామిక్ ఆపర్చునిటీస్ అంటే ఆర్థిక పరమైనటువంటి వెసులుబాట్లను వీళ్ళకి కల్పించాలి, ఆపర్చునిటీస్ని వీళ్ళకి కల్పించాలి. అప్పుడు వీళ్ళు డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే చాలా స్కీమ్స్ నార్త్ ఈస్టర్న్ని డెవలప్ చేయడానికి వచ్చినాయి. కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే కంప్లీట్గా ఫండ్ చేస్తుంది ఈ స్కీమ్ని. ఇంతకుముందు స్టేట్స్ డిమాండ్ చేసి అడిగితే ఆ డిమాండ్ ప్రకారం ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే స్కీమ్స్ చూసాం. కానీ పిఎం డివైన్ ఫోకసెస్ ఆన్ సెలెక్ట్ హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ది రీజన్. పిఎం డివైన్ మాత్రం హైగా ఇంపాక్ట్ చేసే ప్రాజెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మనీతో డైరెక్ట్గా ఇంప్లికేషన్ వచ్చేలాగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది పిఎం డివైన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్తో పాటుగా సోషల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఈ పిఎం డివైన్ అనే స్కీమ్ని యూనియన్ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో 2022-23 దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అప్రాక్సిమేట్గా ఈ స్కీమ్ కోసం 6,600 కోట్లని అనౌన్స్ చేశారు 4 సంవత్సరాల కాల పరిమితి కోసం 2022-23 నుంచి 25-26 మధ్యలో. అయితే 15th ఫినాన్స్ కమిషన్తో దీన్ని అలైన్ అయ్యేలాగా చేయటం జరిగిందనమాట. 15వ ఆర్థిక సంఘం మనకు 2021 నుంచి 2026 మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఈ 15th ఫినాన్స్ కమిషన్కి రిమైనింగ్ ఇయర్స్లో 15th ఫినాన్స్ కమిషన్ ఎలా అయితే కొనసాగుతుందో దాన్ని బేస్ చేసుకొని ఈ 15th ఫినాన్స్ కమిషన్కి అలైన్ అయ్యేలాగా ఈ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క గ్యాప్స్ని ఇది ఫిల్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని సోషల్ డెవలప్మెంట్ అంటే మౌలిక వస్తువులని భౌతికంగా మరియు సామాజిక అభివృద్ధి కోసం ఏ ప్రాజెక్టులు ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ ప్రకారం. ఈ స్కీమ్ని రెస్పాన్సిబుల్గా ఎవరు ఉంటారు ఈ స్కీమ్కి అంటే మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్. సపరేట్గా ఒక మినిస్ట్రీ ఉందండి నార్త్ ఈస్టర్న్ రీజన్ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కోసం. అది మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. సో ఇది ప్రాజెక్ట్ సెలక్షన్ కానీ అప్రూవల్ కానీ మానిటర్ కానీ ఎవరు చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ MDONER ఉంటుందండి. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్. NEC ఈజ్ ద బాడీ విచ్ ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్స్ అండర్ పిఎం డివైన్. ఓకే, బట్ ప్రాజెక్ట్ని సెలక్షన్ చేసి అప్రూవ్ చేసి మానిటర్ చేసేది మాత్రం మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ అనమాట. సో ఇది ఇంప్లిమెంటేషన్ అండ్ ఓవర్సైట్ గురించి. సో కీ ఏరియాస్ ఏం ఫోకస్ చేస్తారు ఈ స్కీమ్ కింద నార్త్ ఈస్ట్లో? రోడ్స్ వేస్తారు, తర్వాత హెల్త్, సోషల్ డెవలప్మెంట్ అనమాట, ఎడ్యుకేషను, తర్వాత లైవ్లీహుడ్ జనరేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రాజెక్ట్స్, ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రాజెక్టులు కానీ, స్టార్టప్స్ని ప్రమోట్ చేస్తారు అండ్ డెవలప్మెంటల్ గ్యాప్స్ని బ్రిడ్జ్ చేస్తారు.
సో అభివృద్ధికి సంబంధించిన కుంటిగా ఉంటే వాటిని సరిచేస్తారు. సో ఇది పిఎం డివైన్ స్కీమ్ గురించి అండి. సో పిఎం డివైన్ అనేది నార్త్ ఈస్టర్న్ రీజన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అటు 2 డెవలప్మెంట్లు, ఒకటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్. దీనికోసం 6,600 కోట్లను కేటాయించడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ రాంగ్, 1 ఓన్లీ కరెక్ట్. మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 ఉన్నాయండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అవునా? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఓకే, వీటికి మనీ రేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే మనీని సంపాదించాలి అనుకున్నప్పుడు, వాటికి మనీ ఇబ్బంది, స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే అండి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తుంది. సపోజ్ నాకు ఏ అనే పర్సన్ ఉన్నాడండి, బి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్కి ఒక 1000 రూపాయలు కావాల్సి వచ్చింది. అప్పుడు తన ఫ్రెండ్ అయిన బి అనే పర్సన్ నుంచి ఆ 1000 రూపాయలు తీసుకోవటం జరిగింది. ఓకేనండి? సో ఇది ఇక్కడికి వచ్చింది. అయితే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి ఏం చెప్తాడంటే, ఒక ప్రామిసరీ నోట్ రాసిస్తాడు. నేను 1000 రూపాయలు తీసుకున్నాను, దానికి వడ్డీ 100 రూపాయలు, ఈ 2 కలిపి 2 నెలల్లో 1,100 రూపాయలు నేను చెల్లిస్తానని చెప్తాడు. అవునండి, ఒక పేపర్ ఇచ్చాడు మనీ తీసుకొని. అలానే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని లాంచ్ చేస్తాయి. అంటే సింపుల్గా ఒక పేపర్ని ఇస్తాయి, ఇచ్చి మీ దగ్గర నుంచి మనీని రైజ్ చేసి ఆ పేపర్ మీ దగ్గర ఉంచుతాయి. ఆ పేపర్ మీరు తిరిగి ఇచ్చినప్పుడు, ఒక టైం పీరియడ్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ గవర్నమెంట్ మీకు చెల్లిస్తుంది వడ్డీతో సహా. సింపుల్గా అవే బాండ్స్ అని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. అంటే ప్రభుత్వం షూరిటీగా ఉండి బాండ్స్ని రేస్ చేస్తుంది. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఏమంటారంటే రిస్క్ ఫ్రీ. ఏంటి? రిస్క్ ఫ్రీ. రిస్క్ ఫ్రీ గిల్ట్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. రిస్క్ ఫ్రీ గిల్టీ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ అని అర్థం. ఇక్కడ ఏమన్నారండి? రిస్క్ ఫ్రీ. ఎందుకు? సపోజ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక బాండ్ ఇస్తుంది. ఈ బాండ్ మీద ఏం మెన్షన్ చేశారు, ఒక 6 నెలల్లో ఈ బాండ్ ఉంటుంది అనుకోండి. ఒక సపోజ్ ఒక 90 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఈ బాండ్కి. ఈ 90 రోజుల్లో ఏ అనే పర్సన్ దగ్గర నుంచి గవర్నమెంట్ సపోజ్ ఈ బాండ్ని ఏ అనే పర్సన్ కొనుక్కున్నాడు, ఒక 10,000 రూపాయల బాండ్. ఈ 10,000 రూపాయలు ఏ అనే గవర్నమెంట్ కొనుక్కుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ బాండ్ని కొనుక్కుంటే 10,000 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది. ఈ బాండ్ పేపర్ అనేది ఏ అనే పర్సన్ దగ్గరకు వస్తుంది. ఈ బాండ్ పేపర్ మీద ఏముంటుంది, ఎంత రైజ్ అయింది 10,000, ఎంత ఇంట్రెస్ట్ రేటు 100 రూపాయలు, ఎంత 90 రోజులు ఉంటుంది. సో ఆ 90 రోజుల తర్వాత గవర్నమెంట్ తిరిగి పే చేస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి అంటే ఆ సెక్యూరిటీకి ప్రొటెక్షన్గా ఎవరు ఉంటున్నారండి, గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని రిస్క్ ఫ్రీ అంటున్నారు. అంటే కొలాటరల్ గవర్నమెంట్ ఇస్తుంది, అందుకని వీటిని రిస్క్ ఫ్రీ అంటారు. రిస్క్ ఫ్రీ గిల్ట్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటారు అన్నమాట. ఓకేనండి? సో రిస్క్ ఫ్రీ గిల్ట్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ సెక్యూరిటీస్. అసలు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం మనకి 2 టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తుంది. ఒకటి దాంట్లో ట్రెజరీ బిల్స్ అంటారు, వీటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని కూడా అంటారు. సింపుల్గా బాండ్స్ అండి. రెండోది గవర్నమెంట్ బాండ్స్, వీటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు లేదా గవర్నమెంట్ బాండ్స్ అంటారు. ట్రెజరీ బిల్స్లో మనకి చూస్తే షార్ట్ టర్మ్ అనమాట, అంటే తక్కువ టైంలోనే గవర్నమెంట్ మనీ రేజ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే వీటి యొక్క ట్రెజరీ బిల్స్ 91 డే ఉంటుంది, 182 డేస్ ఉంటుంది, 364 డేస్ ఉంటుంది. సో సంవత్సరం లోపే మనీని మీకు గవర్నమెంట్ తిరిగి వడ్డీతో సహా ఇచ్చేస్తుంది. సో వీటిని షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ అంటారు. అదే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ గవర్నమెంట్ బాండ్స్ అంటే ఇది 5 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య కాలంలో ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ అనమాట ఇవి. వీటిని లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ అంటారు వీటిని. సో ఇది గవర్నమెంట్ సెక్యూరిటీస్. సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసేది ఈ 2 రకాలు. అలానే స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేయదండి. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఓన్లీ బాండ్స్ని ఇష్యూ చేస్తుంది. అవే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్. ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేయదు. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అనే దాన్ని ఇష్యూ చేస్తుంది. సో ఇలా స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ద్వారా, అలాంటి బాండ్స్ ద్వారా
మనీని ఎక్వైర్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనం ఇక్కడ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటాం. స్టేట్ గవర్నమెంట్ మాత్రం ట్రెజరీ బిల్స్ని రిలీజ్ చేయదు, ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని రిలీజ్ చేస్తుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ట్రెజరీ బిల్ అనేది సెంట్రల్ గవర్నమెంటే ఇష్యూ చేస్తుంది, అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మాత్రం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఇష్యూ చేస్తాయి. ఇదేమో ట్రెజరీ బిల్ షార్ట్ టర్మ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏమో లాంగ్ టర్మ్. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ బోత్ ట్రెజరీ బిల్స్ అండ్ బాండ్స్, ఎస్. స్టేట్ గవర్నమెంట్ ఇష్యూస్ ఓన్లీ బాండ్స్, ఎస్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. మనకి ఇంటర్నేషనల్ టర్మ్స్లో అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఉంది, ODA, అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. సో ఇట్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ఎయిడ్, ఆర్థికపరమైనటువంటి సహాయం ప్రొవైడెడ్ బై డెవలప్డ్ కంట్రీస్ టు పూరర్ కంట్రీస్. పేద దేశాలకి ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తారండి. ఈ అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ని బేస్ చేసుకొని యూజువల్గా డెవలప్డ్ నేషన్స్ అనేవి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి పూరర్ కంట్రీస్కి సో కొంత అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అంటారు. ఈ అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అనేది డెవలప్డ్ కంట్రీ పూరర్ కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అయితే మనకి వరల్డ్ బ్యాంక్లో ఒక పార్ట్ అయిన ఇంటర్నేషనల్ డెవలప్మెంటల్ అసోసియేషన్, సో ఇది ఏం చేస్తుందంటే అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంటల్ అసోసియేషన్, సో ఇది వరల్డ్ బ్యాంక్లో ఒక పార్ట్గా ఉంటుందండి. సో ODA ఫ్రేమ్వర్క్లో, అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఫ్రేమ్వర్క్లో ఈ ఐడియా యొక్క పాత్ర ఏంటంటే, ఈ ఐడియా కన్సెషన్ లోన్స్ని, గ్రాంట్స్ని, సో ప్రపంచంలో ఉన్నటువంటి పేద దేశాలకి ఈ ODA ఫ్రేమ్వర్క్ కింద ఐడిఏ కన్సెషన్ లోన్స్ని, గ్రాంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది పేద దేశాలకి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ODA ఫ్రేమ్వర్క్ కింద ఐడిఏ అనేది పనిచేస్తుంది. ఐడిఏ అనేది వరల్డ్ బ్యాంక్ యొక్క సో వింగ్గా చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ డెవలప్మెంటల్ అసోసియేషన్ అనేది కీ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్ అనమాట, ODA ఫ్రేమ్వర్క్ కింద ఇది. ఈ ఐడియా ఏం చేస్తుంది, పూర్ కంట్రీస్కి కన్సెషనల్ లోన్స్ ఇస్తుంది. అంటే లో ఇంట్రెస్ట్ రేటు, 0 ఇంట్రెస్ట్ రేట్తో లాంగ్ పీరియడ్ కోసం, అంటే వెంటనే తిరిగి పే చేయమందు లాంగ్ పీరియడ్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలా ప్రొవైడ్ చేయడం వల్ల పూర్ కంట్రీస్ సస్టైన్ అవుతాయి, ఎకనామిక్ అండ్ సోషల్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ODA refers to financial aid provided by donor countries exclusive for emerging relief during న్యాచురల్ డిజాస్టర్కి దీనికి సంబంధం లేదండి. సో తర్వాత IDA అనేది పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్, కరెక్ట్. కీ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇన్ ది ODA ఫ్రేమ్వర్క్, ఎస్. 2 ఓన్లీ కరెక్ట్. మనకి సెస్ అనేది కూడా ఒక ట్యాక్స్ అండి, కానీ దీనికి ఒక సింపుల్ క్రైటీరియాస్ ఉన్నాయి. సెస్ అనే ట్యాక్స్ని దేనికోసం ఉపయోగిస్తారంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు, ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం కోసం ఉపయోగిస్తారండి. సపోజ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సెస్ ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే ఈ సెస్ అనే పేరుతో వసూలు చేసినటువంటి ట్యాక్స్ని ఒక స్పెసిఫిక్ పర్పస్, ఏంటి ఇక్కడ పర్పస్, ఎగ్జాంపుల్లో ఎడ్యుకేషన్ అంటే ఈ సెస్ ద్వారా కలెక్ట్ అయినటువంటి ట్యాక్స్ని, సెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వన్ టైప్ ఆఫ్ ట్యాక్స్, ఓకే. ఈ వచ్చినటువంటి మనీని దేనికోసం ఉపయోగించాలి, ఎడ్యుకేషన్ కోసం ఉపయోగించాలి. సపోజ్ ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి మనీని మనం దేనికోసమైనా ఉపయోగించుకోవచ్చు, కానీ సెస్ అనే పేరు మీద వసూలు చేసిన ట్యాక్స్ని మాత్రం ఏదైతే స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఉపయోగించామో, లైక్ ఎడ్యుకేషన్ సెస్ అన్నాం, ఆ స్పెసిఫిక్ గోల్ని మీట్ అవ్వటానికి ఆ మనీని ఉపయోగించాలి, ఓకేనండి. సో దట్ ఈస్ ది సెస్. అంటే పర్టికులర్ పర్పస్ ఉండాలి, ఆ పర్టికులర్ పర్పస్ కోసం ఆ మనీని ఉపయోగించటానికి ఆ పేరుతో ఆ సెస్ని లాంచ్ చేస్తారు, దట్ ఈస్ ది సెస్, ఓకేనండి. సో దీనికి ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుందండి, ఎప్పుడైతే ఆ స్పెసిఫిక్ గోల్ మీట్ అవుతుందో అప్పటి వరకు ఆ సెస్ కంటిన్యూ చేస్తారు, ఆ గోల్ మీట్ అయిన తర్వాత ఆ సెస్ని డిస్కంటిన్యూ చేస్తారు, ఓకే. సో ఫస్ట్ అండ్ సెకండ్ బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్.
సెస్కి సంబంధించి మనం కాన్స్టిట్యూషన్లో చూస్తే ఆర్టికల్ 270 ఏం చెప్తుందంటే సెస్ ద్వారా కలెక్ట్ చేసిన మనీని స్టేట్స్ గవర్నమెంట్స్కి పంచాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెస్ చూస్తే ఎడ్యుకేషన్ సెస్, సో ఎడ్యుకేషన్ కోసం ఉపయోగిస్తారు అలా వచ్చిన ట్యాక్స్ మనీని. స్వచ్ఛ భారత్ సెస్ అంటే పరిశుభ్రత కోసం ఉపయోగిస్తారు దీని ద్వారా విధించిన సెస్ని. ఫ్యూయల్ సెస్ అంటే మనకు పెట్రోల్ డీజిల్ మీద విధించే సెస్ని రోడ్డు డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెసెస్ని మనం చూడవచ్చు. ఎనివే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. మనకు ఒక చట్టం ఉంది తెలుసండి, ఆర్బీఐ యాక్ట్ 1934, రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934. దీంట్లో సెక్షన్ 7 ఏం చెప్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ మీద కొంత అధికార చలాయించడం జరుగుతుందండి. డైరెక్షన్స్ని ఇస్తుంది ఆర్బీఐకి. దేనికోసం? పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క బాగు కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐకి కొన్ని రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. అది సెక్షన్ 7లో పేర్కొనబడింది. ఆర్బీఐ గవర్నర్తో కన్సల్ట్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐకి కొన్ని సూచనలు చేస్తుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద, పబ్లిక్ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది. అది సెక్షన్ 7 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934లో మెన్షన్ చేయబడింది. గవర్నమెంట్స్ పవర్ ఓవర్ ఆర్బీఐ. సెక్షన్ 7 ఏం చెప్తుందండి? గవర్నమెంట్స్ పవర్ ఓవర్ ఆర్బీఐ. ఆర్బీఐ మీద ప్రభుత్వం యొక్క అధికార పరిధి ఎంత ఉంది అనేది సెక్షన్ 7 చెప్తుంది అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2018లో గవర్నమెంట్ ఈ సెక్షన్ 7ని ఇన్వోక్ చేసిందండి. సో ఎందుకు? ఆర్బీఐకి గవర్నమెంట్కి డిఫరెన్సెస్ వచ్చినాయి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే బ్యాంకులు ఎక్కువగా మనీని లెండ్ చేయాలని చెప్తున్నాయి, కానీ బ్యాంకులు లెండ్ చేయకోకుండా దాచుకున్నాయి మనీని, ఎందుకంటే నష్టపోతాయని. కానీ గవర్నమెంట్ ఏం చెబుతుంది? లెండింగ్ ఎక్కువ చేయమని చెబుతుంది. సో తర్వాత క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా బ్యాంకులకు కావాలి, కానీ గవర్నమెంట్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ని ఆలోచించకుండా మీరు ఎక్కువ మందికి లోన్లు ఇవ్వండి అని చెప్తుంది. తర్వాత గవర్నమెంట్కి ఆర్బీఐ యొక్క రిజర్వ్స్ నుంచి ఎక్కువ మనీని ఇవ్వమని అడుగుతూ ఉంది, ట్రాన్స్ఫర్స్ ఎక్కువ చేయమని. సో అప్పుడు ఆర్బీఐ వినకపోతే సెక్షన్ 7ని ఇన్వోక్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సింపుల్ ఏంటంటే సెక్షన్ 7 ప్రకారం గవర్నమెంట్ ఓవర్ రైడ్ చేస్తుంది ఆర్బీఐని కావాల్సినప్పుడు. ఆర్బీఐకి మనీ అనేది ప్రాఫిట్ వస్తుందండి. ఆర్బీఐ ఎక్కడి నుంచి సంపాదిస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ని ఇష్యూ చేసినప్పుడు వాటి మీద వడ్డీ వస్తుంది కదా, అవునా? సో ఆర్బీఐ అనేది గవర్నమెంట్ బాండ్స్ని కొంటుంది, అమ్ముతుంది, దాని మీద వడ్డీ వస్తుంది ఆర్బీఐకి కూడా. ఓకే. తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ చేస్తుందా లేదా? మన వాళ్ళందరూ ఫారెన్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ విదేశీ మారక ద్రవ్యాల యొక్క చలామణి అటు ఇటు మారుతూ ఉంటుంది. దీనివల్ల కూడా కొంత కరెన్సీ మూమెంట్ వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ఆర్బీఐ అనేది సంపాదించుకుంటుంది. దాంతో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, దీంట్లో కూడా కొంత మనీ వస్తుంది. బ్యాంకింగ్ ఆపరేషన్స్, సో ఆర్బీఐ అనేది బ్యాంకర్స్కి బ్యాంక్గా ఉంటుంది కదా, ఆటోమేటిక్గా వాటి దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంత కలెక్ట్ చేస్తుంది. వీటన్నిటి దగ్గర నుంచి కూడా ఆర్బీఐ మనీని కలెక్ట్ చేస్తుంది. ఇది సోర్సెస్ ఆఫ్ ఆర్బీఐ ఇన్కమ్ అనమాట. సో ఈ వచ్చినటువంటి ఆర్బీఐ ఇన్కము ఏం చేస్తుంది? మేజర్గా ఆర్బీఐ ఏం చేస్తుందండి? సర్ప్లస్ ఎర్నింగ్స్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో ఇది సింపుల్గా చెప్పిన అంటే ఆర్బీఐ ఎర్న్స్ ఇన్కమ్ ఫ్రమ్ బాండ్స్. ఎస్, బాండ్స్ నుంచి ఆర్బీఐకి మనీ వస్తుంది, బట్ కెనాట్ రిటైన్ ఎనీ సర్ప్లస్. ఎస్, సర్ప్లస్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుందండి? గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1 and 2 కరెక్ట్. స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్, ఆర్థికంగా చిన్న బ్యాంకులని ప్రమోట్ చేయడం జరిగిందండి బడ్జెట్ 2014-15లో. ఈ స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఉజ్జీవని స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అని. సో ఇలా చాలా రకాల స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్ ఉన్నాయండి. సో మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే జనలక్ష్మి బ్యాంక్ అని, ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్ అని, సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అని, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇది నచికిత్ మోర్ కమిటీ
ఇచ్చినటువంటి రికమెండేషన్ అండి. నచికేత్ మోర్ కమిటీ రికమెండేషన్ ప్రకారం స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ చట్టం కింద, ఆర్బీఐ కింద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఆర్బీఐ కింద ఇవి రిజిస్టర్ అయి ఉంటాయి అన్నమాట, స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్ అనేవి. సో ఈ స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్ ఎందుకంటే నార్మల్ రెగ్యులర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, అవి సర్వ్ చేయలేనటువంటి రూరల్ ప్రాంతాల్లో, అవి సర్వ్ చేయని ఏరియాల్లో ఈ స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్ అనేవి సర్వ్ చేస్తూ ఉంటాయన్నమాట. అయితే ఈ స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్ పెట్టాలి అంటే క్యాపిటల్ ఎంత కావాలి, ఎంత మనీ అవసరం అంటే 200 కోట్లు ఉండాలండి. 200 కోట్లు మనీ ఉండాలి. దాంతోపాటు స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ప్రతి 100 రూపాయల్లో 75 రూపాయలు వీళ్ళు లోనుగా ఇచ్చేటప్పుడు ప్రయారిటీ సెక్టార్స్కి ఇవ్వాలి. అంటే అగ్రికల్చర్ కానీ, ఎంఎస్ఎంఈ కానీ, వీకర్ సెక్షన్స్ కానీ ఇలాంటి వాళ్ళకి. సో నాట్ 80% అండి, ఇట్ ఈస్ 75%. సో 1 and 2 కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్? హౌ మెనీ? 2 statements. Those are 1 and 2. So how many? Only 2 statements are correct. ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అంటే మనకి కోర్ ఇండస్ట్రీస్ 8 ఉన్నాయండి. ఈ 8 ఇండికేటర్స్ని మంత్లీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది అనమాట. 8 కీ ఇండస్ట్రీస్ ఏంటి అంటే 8 ముఖ్యమైనటువంటి పారిశ్రామిక రంగాలు ఉన్నాయి. వాటిలో కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. ఈ 8 రంగాలు మనకి ఏం చెప్తాయంటే వీటిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు కోర్ ఇండస్ట్రీస్ని ఇండస్ట్రీ సెక్టార్ యొక్క, పారిశ్రామిక రంగం యొక్క ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది, ఈ పారిశ్రామిక రంగం యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది ఆర్థికంగా అనేది ఈ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ని బట్టి మనం కనుక్కోవచ్చు అన్నమాట. అయితే దాదాపుగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో అంటే పారిశ్రామిక రంగంలో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ వాటా వచ్చేసి 40% కన్నా ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో దాంతోపాటు ఈ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ ఇయర్గా 2011-12 తీసుకుంటాం ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేయడం కోసం. సో దాంతోపాటుగా దీంట్లో మనం చూస్తే హైయెస్ట్ ఇండస్ట్రీ దేనికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు అంటే పెట్రోలియం అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్ 28.04%, ఎలక్ట్రిసిటీ 19.85%, స్టీల్ 17.92%, కోల్ 10.33%, క్రూడ్ ఆయిల్ 8.98%, న్యాచురల్ గ్యాస్ 6.88%, సిమెంట్ 5.37%. అన్నిటికన్నా లాస్ట్ ఫెర్టిలైజర్ 2.63%. సో ఫెర్టిలైజర్ అనేది లోయెస్ట్ వెయిటేజ్ ఉంది ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్లో. కరెక్ట్. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? 1 and 3 కరెక్ట్. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? నాట్ కరెక్ట్ ఏంటని అడిగారు. సెకండ్ స్టేట్మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటండి? విదేశీ కంపెనీ ప్రత్యక్షంగా భారతదేశానికి వచ్చి ఇక్కడ ఏదైనా ఒక కంపెనీని నెలకొల్పడం, అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అలా కాకుండా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది సో స్టాక్ మార్కెట్స్లో కానీ ఒక థ్రెషోల్డ్ ఉంటుందండి. ఒక 10% కన్నా తక్కువ వచ్చిందనుకోండి ఇన్వెస్ట్మెంట్ అనేది, ఒక 10% కన్నా కూడా తక్కువకి వస్తే దాన్ని పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్గా కూడా ట్రీట్ చేయొచ్చు. దాంతోపాటు 10% కన్నా ఎక్కువగా వచ్చిందనుకోండి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, విదేశాల నుంచి పెట్టుబడి ఏదైనా ఒక సెక్టార్లోకి, దాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా చెప్తారు. అంటే 10% ఆర్ మోర్ వస్తే సో ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్ ఎఫ్డిఐ పెట్టడానికి, ఎఫ్డిఐ రావడానికి సో ఎలో అనమాట. సో దాంతోపాటు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా నడిపించబడుతుంది. సో ఇది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ చూసుకుంటుంది. డిపిఐఐటి అనేది ఎఫ్డిఐకి రెస్పాన్సిబుల్ అనమాట. ఎఫ్డిఐ అనేది 2 రూట్లో వస్తుందండి. ఒకటి ఆటోమేటిక్ రూటు, రెండోది గవర్నమెంట్ అప్రూవల్ రూటు. ఆటోమేటిక్ రూట్ అంటే ఎవరైనా కానీ ఫారెన్ వాళ్ళతో పాటు ఇన్వెస్ట్మెంట్ అనేది డైరెక్ట్గా ఆ సెక్టార్లోకి తీసుకొచ్చి పెట్టవచ్చు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గవర్నమెంట్ అప్రూవల్లో మాత్రం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆ ఎఫ్డిఐని ఆ కన్సర్న్ సెక్టార్లో పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే భారతదేశం యొక్క ఎగుమతులు చూస్తే రక్షణ రంగానికి సంబంధించి సో ఇండియా టాప్ 3 డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడెక్కడికి వెళ్ళినాయి అంటే యూఎస్ఏ, ఫ్రాన్స్, ఆర్మేనియాకి వెళ్ళినాయండి. ఎస్, భారతదేశం యొక్క రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు, పరికరాలు అనేది ఎగుమతి చేయడం జరిగింది యూఎస్ఏకి, ఫ్రాన్స్కి, ఆర్మేనియాకి. దాంతోపాటు బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ ఉందండి మనకి. దీన్ని మనం
ఫస్ట్ బ్యాచ్ని ఫిలిప్పైన్స్కి మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందండి రీసెంట్గా. వియత్నాంతో కూడా డీల్ జరగబోతుంది కానీ జరగలేదు. ఫిలిప్పైన్స్కి మనం ఎక్స్పోర్ట్ చేసాం బ్రహ్మోస్ మిసైల్ని. సో ఫస్ట్ కరెక్ట్, సెకండ్ రాంగ్, వన్ ఓన్లీ కరెక్ట్. గ్రీన్ డిపాజిట్స్. గ్రీన్ డిపాజిట్స్ అంటే ఏంటి అని ఒకసారి చూస్తే మనం ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్ ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది ఏదైనా కానీ. ఒక కస్టమర్ ఉన్నాడు, ఏ అని ఒక కస్టమర్ ఉన్నాడు. ఇతను గ్రీన్ డిపాజిట్ అకౌంట్లో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశాడు. ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, గ్రీన్ డిపాజిట్ అకౌంట్ మెయింటైన్ చేసే ఈ బ్యాంకులో 1,00,000 రూపాయలు వేశాడు ఏ అనే ఒక కస్టమర్. ఈ గ్రీన్ డిపాజిట్ అకౌంట్లో వచ్చినటువంటి మనీని బ్యాంక్ ఏం చేస్తుందంటే గ్రీన్ ఇనిషియేటివ్స్కి ఉపయోగిస్తుంది. లైక్ ఇప్పుడు సోలార్ పవర్ని ఇన్స్టాల్ చేసేటువంటి ఒక ప్రాజెక్ట్ మీద ఈ మనీని పెడుతుంది అనమాట. అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ వాటి మీదే ఈ మనీని ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకేనండి, ఎన్వైరన్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వడానికి, సస్టైనబిలిటీని రీచ్ అవ్వడానికి దీన్ని గ్రీన్ డిపాజిట్స్ అంటారనమాట. అయితే బ్యాంకు తన దగ్గరకు వచ్చినటువంటి గ్రీన్ డిపాజిట్లో ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేయాలి అనే దాన్ని బ్యాంక్ డిస్క్రిషనరీ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ అయితే లేదన్నమాట. దాంతోపాటు సపోజ్ ఒక 5,00,000 రూపాయలు ఈ గ్రీన్ డిపాజిట్ అకౌంట్లో ఒక బి అనే కస్టమర్ ఇన్వెస్ట్ చేసిండు అనుకుందాం, ఒక 5,00,000 రూపాయలు. అప్పుడు ఈ బ్యాంక్ అనేది కొలాప్స్ అయిపోయింది. అప్పుడు ఈ బ్యాంక్ అనేది కొలాప్స్ అయిపోతే డిఐసిజిసి, సో డిఐసిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఇన్సూర్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఈ బ్యాంక్ డిఫాల్ట్ అయినా ఈ బి అనే ఆ పర్సన్కి 5,00,000 వచ్చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, 2 ఓన్లీ కరెక్ట్. ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్ యోజన, పిఎంఎస్వైఎం. ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్ యోజన, పిఎంఎస్వైఎం. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్. ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే వ్యవస్థీకృత రంగం, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే అవ్యవస్థీకృత రంగం. ఎగ్జాంపుల్ ఏంటి, ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఒక టీచర్, ఆర్గనైజ్డ్ సెక్టార్, ఒక డాక్టర్, ఆర్గనైజ్డ్ సెక్టార్. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అగ్రికల్చర్ లేబర్, వ్యవసాయ కూలి, డైలీ వేజ్ లేబర్, రోజువారీ కూలి, వీళ్ళందరూ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి వస్తారు. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వాళ్ళకి ఇది డిజైన్ చేయబడినటువంటి స్కీమ్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్ యోజన అనేది. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళని ఇది టార్గెట్ చేసి పెన్షన్ ఇస్తుంది. వాళ్ళు కొంత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళ యొక్క మంత్లీ ఇన్కము 15,000 రూపాయల కన్నా తక్కువగా ఉండాలి. తర్వాత వర్కర్స్ ప్రతి మంత్ కూడా 55 నుంచి 200 రూపాయల వరకు కంట్రిబ్యూట్ చేయాలి. ఆ కంట్రిబ్యూట్ చేసిన దాని ప్రకారం వాళ్ళకి పెన్షన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద దీన్ని పెన్షన్ ఫండ్ మేనేజర్గా దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే ఎల్ఐసి ఆర్గనైజ్ చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్, ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. మనకి చౌదరి చరణ్ సింగ్ని చూస్తే అగ్రికల్చర్ గుర్తు రావాలండి, ఎందుకంటే అగ్రికల్చర్లో నోటబుల్ చేంజెస్ నేను తీసుకొచ్చారు. 1902లో మీరట్లో ఉత్తరప్రదేశ్లో ఈయన జన్మించారండి, చౌదరి చరణ్ సింగ్. అయితే ఇతను 5th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా పనిచేశారు 1979 నుంచి 80 మధ్యలో. యూపీ చీఫ్ మినిస్టర్గా కూడా ఆయన పనిచేశారు. అగ్రికల్చర్ రిఫార్మ్స్లో ఇతని యొక్క ఫుట్ ప్రింట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర తీసుకొచ్చింది నేనే. అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ మార్కెటింగ్ బిల్లుని తీసుకొచ్చారు 1938లో. దాంతోపాటు నాబార్డ్ని ఏర్పరిచింది ఈయనే, నాబార్డ్. సో అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్కి, అగ్రికల్చర్కి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేసిందేనే. తర్వాత రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది కూడా ఈయనే. అందుకని
ఫార్మర్స్కి ఆయన చేసిన కృషికి గాను ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 23న కిసాన్ దివాస్గా మనం జరుపుకుంటాం. కిసాన్ దివాస్, రైతుల యొక్క దినోత్సవం, ఫార్మర్స్ డే. సో తర్వాత ఇతను బుక్స్ చూస్తే అబాలిషన్ ఆఫ్ జమీందారీ, కోఆపరేటివ్ ఫార్మింగ్ ఎక్స్రేడ్, ఇండియాస్ పోవర్టీ అండ్ ఇట్స్ సొల్యూషన్, దీస్ ఆర్ ది బుక్స్ బై చౌదరి చరణ్ సింగ్. సో ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు చౌదరి చరణ్ సింగ్. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ది సమ్ ఆఫ్ ఆల్ ఫినల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎకానమీ ఇన్ ఏ గివెన్ పీరియడ్. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఒక కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీ ఉంది. కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, వీళ్ళు కార్ని తయారు చేస్తారు. ఈ కార్ని తయారు చేసేటప్పుడు దీంట్లో స్టీల్ని యూజ్ చేస్తారు అండ్ అదర్ ప్రొడక్ట్స్ని కూడా ఉపయోగిస్తారు తయారు చేసేటప్పుడు. టోటల్గా కార్ని తయారు చేస్తారు. కార్ అనేది ఏంటండి? ఫైనల్ గుడ్. కార్ అనేది ఫైనల్ గుడ్. కానీ స్టీల్ అనేది ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియటరీ గుడ్. సో స్టీల్ అనేది ఇంటర్మీడియటరీ గుడ్, కార్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ అనమాట. ఇప్పుడు మనం జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఇంటర్మీడియటరీ గూడ్స్ తీసుకోము, ఫైనల్ గూడ్స్నే తీసుకుంటాం. సో స్టీల్ అనేది ఈ కారు ప్రైస్లోనే వచ్చేస్తుంది కాబట్టి ఈ స్టీల్ ప్రైస్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయం మనం. కారు తీసుకుంటే ఫైనల్ గూడ్, దీంట్లోనే స్టీల్ కూడా ప్రైస్ వచ్చేసిందని అర్థం అనమాట. సో జీడిపిని తీసుకునేటప్పుడు అందుకని మనం ఫైనల్ వాల్యూని తీసుకుంటాం, గూడ్ యొక్క ఫైనల్ వాల్యూని. ఇప్పుడు అగ్రికల్చర్లో, ఇండస్ట్రీలో, సర్వీస్లో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువు విలువల మొత్తాన్ని కనుక మనం యాడ్ చేస్తే భారతదేశం యొక్క జీడిపి వస్తుంది. అది జీడిపి అంటే, ఓకేనండి. తర్వాత జీవీఏ అనేది ఒకటి ఉంది మనకి, గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడెడ్. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి? సో ఒకసారి మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ని కనుక చూస్తే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకున్నాం. ఒక రైతు ఉన్నాడండి, ఇతను వరిని పండిస్తాడు, ఇతను అమ్ముతాడు వరిని. సో వరిని పండించి అమ్ముతాడు. సో ఇప్పుడు ఫార్మర్ యొక్క అవుట్పుట్ అనేది చూస్తే ఇక్కడ రైతు ఇప్పుడు వరిని పండించాడు. ఈ వరిని పండించడానికి ఇది ఫైనల్ గుడ్ అండి. దీనికి ఇంటర్మీడియటరీ గూడ్స్ కూడా వాడతాడు, సీడ్స్, ఫెర్టిలైజర్స్. ఈ కాస్ట్లన్నిటిని కూడా తీసేయాల్సి ఉంటుంది అనమాట. అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్లా వస్తుంది? టోటల్ అవుట్పుట్ అంటే వరి పండింది, దీంట్లోంచి ఏం తీసేయాలండి? ఇంటర్మీడియటరీ కన్జంప్షన్ తీసేయాలి. అంటే నేను సీడ్స్కి పెట్టిన ఖర్చు, ఫెర్టిలైజర్స్కి పెట్టిన ఖర్చు, వీటిని తీసేయాలి. అప్పుడు మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు జీడిపి క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, జీడిపికి జీవీఏకి సంబంధం. జీడిపి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే వస్తువు తయారైంది, అవునా? దీంట్లో నుంచి ఇంటర్మీడియటరీ గూడ్స్ని తీసేసాం మనం, ఓకే. దాంతోపాటు గవర్నమెంట్ వేసినటువంటి ట్యాక్సెస్ అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీస్, అప్పుడు మనకి జీడిపి వస్తుంది. అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఇక్కడ ఏమొస్తాయంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, ఈ మూడిట్లో గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి? ఇప్పుడు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియటరీ కన్జంప్షన్ తీసేస్తాం, అవునా? సో టోటల్ అవుట్పుట్ అంటే సపోజ్ వరి పండితేనే వరి, ఆ వరికి అయినటువంటి ఖర్చుని తీసేస్తాం. సపోజ్ ఒక వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు తయారు చేసిన స్టీల్ని తీసేస్తాం, కారు. సో స్టీల్కి పెట్టిన ఖర్చు. సో ఇలా జీవీఏ వస్తుంది. తర్వాత సపోజ్ జీడిపి అనేది మనం చూద్దాం. సపోజ్ జీడిపి మనం క్యాలిక్యులేట్ చేయాలి. జీవీఏ అనేది ఒక 1000 రూపాయలు అనుకోండి. అంటే మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఒక వస్తువు వచ్చింది, ఆ వస్తువులో నుంచి ఇంటర్మీడియట్ కన్జంప్షన్, కారు ఇంటర్మీడియట్ కన్జంప్షన్ ఏంటంటే స్టీలు. సో ఈ స్టీల్ పెట్టిన ఖర్చుని నేను తీసేశాను అనుకోండి, కారు 1,00,000 రూపాయలు అయిందండి. ఆ 1,00,000 రూపాయల్లో 1,010 రూపాయలు అయింది. కారు 1,010 రూపాయలు అయిందండి. దీంట్లో నుంచి ఇంటర్మీడియటరీ గుడ్స్ 10 రూపాయలు స్టీల్ అయింది. ఆ 10 రూపాయలు తీసేసాను, 1,000 రూపాయలు జీవీఏ, ఓకే. 1,000 రూపాయలు జీవీఏ ప్లస్ గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేసింది నా దగ్గర నుంచి 100 రూపాయలు, ఓకే. గవర్నమెంట్ నాకేం చేసిందంటే సబ్సిడీస్, రాయితీలు కొన్నిటి మీద ఇచ్చింది కారు తయారు చేయడానికి.
అవి ఒక 30 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు 1000లో నుంచి 30 పోతే 70 రూపాయలు ప్లస్ 1000 రూపాయలు. మొత్తం జీడిపి అంత ఇక్కడ 1070 రూపాయలు. అవునా? అంటే జీవీఏనేమో 1000, జీడిపి ఏమో 1070. అంటే ఆల్వేస్ జీడిపి ఈజ్ గ్రేటర్ దాన్ జీవీఏ. ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా జీడిపి ఎక్కువగానే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. జీడిపి కావాలి అంటే మార్కెట్ ప్రైస్ దగ్గర గ్రాస్ వాల్యూ యాడెడ్లో నుంచి ట్యాక్స్ని యాడ్ చేసి సబ్సిడీస్ని కనుక తీసేయగలిగితే మనకేమొస్తుందండి? జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది పరోక్ష పన్నుల స్థానంలో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎక్సైజ్ డ్యూటీ కానీ కస్టమ్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ రీప్లేస్ చేస్తూ మనం జిఎస్టీని తీసుకొచ్చినాం. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, అంటే 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్గా 2016లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. తర్వాత జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. దీనికి సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ ఏమో చైర్మన్గా ఉంటారు, ఆల్ అదర్ ఫినాన్స్ మినిస్టర్స్ మెంబర్స్గా ఉంటారు. ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తుంది? జిఎస్టీ స్లాబ్ రేట్స్ని నిర్ణయిస్తుంది అనమాట. దీన్ని ఆర్టికల్ 279A యాడ్ చేశారండి. సో కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసిన పదం ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 279A ప్రకారం యాడ్ చేశారు, నాట్ ఆర్టికల్ 269A. తర్వాత జిఎస్టీ కౌన్సిల్కి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అనే ఆయన చైర్పర్సన్గా ఉంటారు. అండ్ ఆల్ అదర్ మెంబర్స్ ఆర్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్.